వర్కర్స్‌కి ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ ఫోన్స్ పంపిణీ కార్యక్రమం నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఐసీడీఎస్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా ప్రసూతి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గంలోని మండలాల్లో అంగన్వాడీలకు 320 స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అంగన్వాడీ వర్కర్ల కష్టాలను సీఎం చంద్రబాబు గుర్తించారని, రిటైర్డ్ అయిన టీచర్లకు ₹1,00,000, హెల్పర్లకు ₹60,000 ప్రకటించారని ఎమ్మెల్యే వేమిరెడ్డి తెలిపారు. గతంలో అంగన్వాడీ వర్కర్లపై పెట్టిన కేసులను తొలగించేలా చర్యలు చేపడుతున్నట్లు హామీ ఇచ్చారు. బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువలన నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ